నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. లోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము సిద్ధపరచబడెను. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరుచును. జనముల ఆలోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుసును. ఆయన సంకల్పములో తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించి చూస్తున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూసుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుసుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు చూనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. నీ కృప మా మీద ఉండునుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్. స్తుతి 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 అందరం కలిసి స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం
పరిశుద్ధుడా 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 కల్వరి 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 యేసు రక్తమే జయం 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 హల్లెలూయా 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 అందరం కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా అని అందరం కలిసి పాడుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు. అందరం కలిసి నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు అందరూ కలిసి అవునేసయ్యా. ఎన్ని బాధలైనా నీవు నాకున్నావు నాయనా. హృదయపూర్వకంగా ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను ఎంత అవునయ్యా, మా జీవితంలో ఎన్ని బాధలన్నా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన. ఎన్ని అందరం కలిసి ఎన్నో ఇబ్బందులు మా జీవితంలో వచ్చినాయి నాయన, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఎన్నో నిష్ఠూరాలు మా జీవితంలో వచ్చినాయి నాయన, నీ మాటతో మమ్మల్ని బలపరిచిన దేవుడు, నీ చూపుతో మమ్మల్ని ఆదరించిన దేవుడు నాయన. అందరం కలిసి నీవు నాకు తోడై ఉన్నావు చాలు నాయన, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. అందరం కలిసి పాడదామండి, హృదయపూర్వకంగా పాడదాం. ఆస్తులన్నీ పోయినా అనాథగా ఆప్తులే. అవునేసయ్యా, మా జీవితంలో ఎందరో విడిచిపెట్టిన వారు ఉన్నారు నాయన. అందరం కలిసి ఆరాధిద్దాం. ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు అవునేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అద్దుకున్నావా పగిలినా కడలి అందరూ కలిసి
అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన బ్రతుకు నావా. అవును యేసయ్యా, మా నావ పగిలిపోయే పరిస్థితులు వచ్చిన నీవే మా దేవుడు నాయన. అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యమో, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యమో, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు. అవునయ్యా, నీ మాట ఉంటే మాకు చాలయ్యా, నీ చూపు మాపై ఉంటే చాలయ్యా, నీ తోడు మాకు చాలయ్యా, నీ నీడ మాకు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన బ్రతుకు నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యమో, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యమో, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరం కలిసి చెప్దాం. జీవనదిని అందరం ప్రార్థనాపూర్వకంగా అడుగుదాం. అందరం అడుగుదాం. శరీర క్రియలన్నీయు అందరం కలిసి అడుగుదాం ప్రభుని. అవునయ్యా, మాలో ఉన్న ప్రతి శరీర క్రియ చంపబడడానికి నీ ఆత్మ సహాయం మాకు దయచేయి. నీ నదిని మాలో ప్రవహింపచేయి నాయనా.
జీవనదిని ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని అడుగుదాం. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎక్కడ ఎండిపోయామో నాయనా, ఎక్కడ చచ్చుపడిపోయామో తిరిగి బ్రతికించు నాయనా. ప్రవహింప బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. అవును, మేము బలహీనులము, ఎన్నోసార్లు బలహీన పడిపోతున్నాం నాయన. మేము బలవంతులు అవ్వడానికి నీ జీవనది మాకు కావాలి నాయన. ప్రవహింప ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. అవునయ్యా, నీ అభిషేకం మా అందరిపై దిగి వచ్చినట్లుగా సహాయం చేయనాయన. జీవనదిని అందరూ అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి, అందరం ప్రార్థన చేద్దాం. దేవా, మీ పాదాల దగ్గర కూర్చుని మిమ్మల్ని మహిమపరిచే ఆ ధన్యత నాకు ఇచ్చావు నాయన. నీ నీతిని నాకు ఇచ్చావు, నీ రక్షణ నాకు ఇచ్చావు, నీ మహిమను నాకు ఇచ్చావు. నా నీతికి ఆధారమగు యేసయ్యా మీకు స్తోత్రాలు. మా రక్షణకు ఆధారమగు యేసయ్యా నీకు స్తోత్రాలు. మా మంచి కాపరి, నా గొప్ప కాపరి అయిన తండ్రి మీకు స్తోత్రాలయ్యా. బలహీనులమయ్యా, మమ్మల్ని బలపరచండి. మా ఆధ్యాత్మిక జీవితాలను బలపరచండి. మమ్మల్ని ఉజ్జీవపరచండి. నీ కొరకు బ్రతికి ఆ బ్రతుకులు మాకు ఇవ్వండి నాయన. మాతో ఉండి మమ్మల్ని బలపరుస్తున్నావు, మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నావు. అయినప్పటికీ ఇంకా 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 జారిపోతూనే ఉంటున్నాం నాయన, తప్పిపోతూనే ఉంటున్నాం నాయన. మమ్మల్ని సరిచేయి ప్రభువా, మమ్మల్ని బలపరచు ప్రభువా. రోజులు వెళ్ళిపోతున్నాయి, సమయం గతించిపోతుంది నాయన. ఈ చిన్న జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకుని వాడుకో తండ్రి. ఈ అల్పమైన జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకుని వాడుకో నాయనా. ఈ మట్టి ముద్ద లాంటి జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకుని నడిపించు నాయనా.
ఎంతో మంది గనులు వెళ్ళిపోయారు, గొప్పవారు వెళ్ళిపోయారు, జ్ఞానవంతులు వెళ్ళిపోయారు, బలవంతులు వెళ్ళిపోయారు. వాళ్ళకంటే గొప్ప వాళ్ళము కాదు నాయన, వాళ్ళకంటే నీతిమంతులము కాదు నాయన. ఇంకా మమ్మల్ని సజీవులుగా కాపాడావంటే మా కొరకు నువ్వేదో ఆశిస్తున్నావు తండ్రి. నీ ఆశను మేము తీర్చేవారిగా మమ్మల్ని వాడుకో తండ్రి. ఎంతసేపు మా ఆశల గురించి మేము ఆలోచన చేయకుండా నీ పని మేము ఏ విధంగా చేయాలి, నిన్ను ఎలా ఘనపరచాలి, నిన్ను ఎలా మహిమపరచాలి, నీ కొరకు ఏదో చేయాలని మమ్మల్ని సజీవులుగా కాపాడవు తండ్రి. ఈ ఆయుష్ను మాకు పెంచావంటే, ఈ ఆరోగ్యాన్ని మాకు ఇచ్చావంటే, మీ పాదాల దగ్గర మమ్మల్ని కూర్చుండబెట్టుకున్నావంటే మా పట్ల నీ ప్రణాళిక ఉంది నాయన, నీ ఉద్దేశం ఉంది. గొప్ప దేవుడు తండ్రి, సార్వభౌముడు తండ్రి, సర్వలోక చక్రవర్తి నాయన, మాటతో సృష్టిని అంతటిని కలుగజేసిన మహనీయుడవు నాయన. నీలాంటి గొప్ప దేవుడు ఎవరున్నారు నాయన ఈ లోకంలో? నువ్వు మంచి దేవుడవు, జాలిపడే దేవుడవు నాయన. నువ్వు జాలి పడుతున్నావు కనుకనే ఇంకా ఈ భూమి మీద మేము సజీవులుగా ఉన్నాం. నిజముగా ప్రభువా, నువ్వు కోపము చూపిస్తే తండ్రి ఎప్పుడో ఏ రోజున మేము ఇక్కడ ప్రభువా ఈ లోకం విడిచిపెట్టి ఉండేవారు. మాట మాటకి మిమ్మల్ని విసిగించినా కానీ మమ్మల్ని విడిచిపెట్టకుండా నడిపిస్తున్నావు నాయన. ఇంకా మా బ్రతుకుల్లో ఉన్న ప్రతి చేదైన వేరును తొలగించండి నాయన. నీకు నాకు ఆయాసగా అడ్డుగోడగా ఉన్న ప్రతి దాని నుండి మమ్మల్ని విడిపించు నాయన. నీ కను దృష్టిలో నుంచి మేము ఎక్కడా దాక్కోలేము నాయన. మమ్మల్ని సరి చేయండి, మమ్మల్ని సరిదిద్దండి, మమ్మల్ని బాగు చేయండి, మా బ్రతుకులను బాగు చేయండి నాయన. మా శక్తి సరిపోదు, మా బలము సరిపోదు నాయన. నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. ఒకడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించాలంటున్నావు కదా నాయన. నిజమే, నీటి మూలముగా మేమందరము జన్మించాం, కానీ ఆత్మ చేత నడిపించబడాలని కోరుకుంటున్నావు తండ్రి. సంఘాన్ని నీ ఆత్మతో నడిపించుకో నాయన. నిజమే, ఆత్మ సర్వసత్యంలోకి నడిపిస్తుంది అన్నావు తండ్రి. మా అంతటా మేము సర్వసత్యంలోకి నడవలేము నాయన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి, పునరుద్ధానంద నాయన మీ పాదాల దగ్గర కూర్చుని గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. దేవా, నీ సన్నిధిలో ఇంతవరకు మిమ్మల్ని కొనియాడడానికి, కీర్తించడానికి, మహిమపరచడానికి ఇలా ప్రభువా ఈ సమయమును, ఈ పునరుద్ధాన దినమును మాకు ఇచ్చి మీ పాదాల దగ్గర ఆరాధన చేసే కృపను మాకు ఇచ్చారు ప్రభువా. ఈ సమయంలో నాయన మా ముందున్న సమయం కూడా నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. ఆత్మ నడిపింపునివ్వండి, ఆత్మ సహాయం అనుగ్రహించండి. మీరు మాతో మాట్లాడండి నాయన. ఎవరి మనసులు ఎలాగున్నాయో నాకు తెలియదు, నీకు తెలుసు నాయన. ఇదిగో ఈరోజు మరి ప్రభా ఒక ప్రత్యేకమైన ప్రభా బల్ల కార్యక్రమంలోకి మేము చేయి పెట్టవలసిన వారమై ఉన్నాం. నీ బలలో చేయి పెట్టక ముందు నాయన వాక్యం ద్వారా పరీక్షింపబడటానికి సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము ప్రభా సిద్ధపరచుకోవటానికి సహాయం చేయండి. సంఘము నీది, పిల్లలందరూ నీ పిల్లలు నాయన. సంఘము నీ ఆత్మ ప్రత్యక్షతలో కొనసాగటానికి ఏదో ఒకరిని 10 మందిని 20 మందిని 30 మందిని కాదు, 100కు 100 మంది కూడా ఆత్మచేత బలపరచబడి నీ రాజ్య వారసులుగా సిద్ధపడినట్లుగా బిడ్డలందరినీ మీరు సిద్ధపరచమని, మా ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.